నేటి సమాజంలో మధుమేహం అనే పేరు బాగా వినబడుతుంది. వయసు మళ్లిన వారిలో మాత్రమే కాకుండా యుక్త వయసులో ఉన్నవారు సైతం మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్య అంతకంతకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మందికి మధుమేహం ఉందని, 4 దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య 4 రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. దీనివల్ల ప్రమాదాలు ఉన్నా కూడా మధుమేహ బాధితుల్లో సగం మందికి తమకు ఆ వ్యాధి ఉన్నట్లే తెలియదు. మధుమేహం రక్తంలో అత్యధికంగా చక్కెర శాతం ఉండడం వల్ల దాని ప్రభావం చూపుతుంది. శరీరంలో ఇతర భాగాలపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. సాధారణంగా మధుమేహం 2 రకాలు. మొదటి రకం క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం. రెండవ రకం రక్తంలో అత్యధికంగా ఇన్సులిన్ ఉండటం. దానికి కారణం రక్తంలో అత్యధికంగా చక్కెర ఉండటం వల్ల అది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉంటే అది గుండె, కళ్ళు, మూత్రపిండాలు మరియు నరాలు వంటి శరీర భాగాలను పాడు చేస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాలు చెడిపోవడం, పాదాలు, కాళ్ళు తొలగించాల్సి రావటం వంటి పరిణామాలకు దారితీస్తుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలా వరకు ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. మధుమేహం సాధారణ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మామూలు కన్నా ఎక్కువగా దాహంగా అనిపిస్తూ ఉండడం, ప్రత్యేకించి రాత్రిపూట అధికంగా దాహం వేయడం, ఎక్కువగా మూత్ర విసర్జన చేయటం, చాలా అలసిపోయినట్లు అనిపించడం, ప్రయత్నించకుండానే బరువు తగ్గిపోవడం లేదా బరువు పెరగటం, నోట్లో తరచుగా పుండ్లు అవుతుండడం, కంటి చూపు మందగించడం, శరీరం మీద గాయాలు, దెబ్బలు మానకపోవటం. మధుమేహం అనేది జన్యు సంబంధిత మరియు పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోవటం, పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాలు వంటి ఆహారాన్ని తీసుకోవడం అందులో తొలి అడుగు. ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్లు వంటి ఒమేగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే. కడుపు నిండగానే తినడం ఆపేయడం ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది. వారం రోజులు కనీసం 2.5 గంటల పాటు వేగంగా నడవటం, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.